మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఐకియా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం సాయి ధరమ్ తేజ్ను మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అంతర్గతంగా ఏవైనా గాయాలయ్యాయా అన్న అనుమానంతో సాయి ధరమ్ తేజ్కు వైద్యులు స్కాన్ చేస్తున్నారు. ఛాతిపైన పొట్టలోనూ గాయాలయ్యాయి. అయితే ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన షాక్ వల్లే స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని మెగా హీరో చిరంజీవి ట్వీట్ ద్వారా తెలిపారు. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని తెలిపారు. చికిత్స కొనసాగుతోందని చిరంజీవి ట్వీట్లో స్పష్టం చేశారు. సాయి ధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదం, దాని అప్డేట్స్ గురించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారంటున్నారు. మరి అపోలో ఆసుపత్రికి ఎందుకు తరలించారు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం సాయి ధరమ్ తేజ్కి సంబంధించి ఏమైతే ప్రమాదం జరిగిన వెంటనే ప్రస్తుతం ఆయనకు ఎలాంటి అంటే ప్రాణహాని లేదని చెప్పేసి అని కూడా వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా ప్రస్తున్న పొజిషన్లో ఆయన సిటీ స్కాన్ కూడా చేసి ఇంకా కొంత అంటే ఛాతీలో అలాగనే కంటి దగ్గర కొన్ని ప్రాంతాల్లో గాయాలైనట్టుగా కూడా మనకు గుర్తించిన నేపథ్యంలో అలాగనే సిటీ స్కాన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి అపోలో హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ కోసమే అపోలో హాస్పిటల్ తరలించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం అన్కాన్షియస్లో ఉన్న నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడైతే వాహనం మీద స్పీడ్గా వెళ్తున్న క్రమంలో అక్కడ స్కిడ్ అయి పడిన క్రమంలోనే ఆయన ఒక్కసారిగా అన్కాన్షియస్కి వెళ్ళాడు తప్పించి వేరే ప్రాణహాని లేదని చెప్పేసి వైద్యులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా దీని మీద సిటీ స్కాన్ కానీ మరికొన్ని స్కాన్లు చేసిన తర్వాత పూర్తి స్థాయి విషయాలు మనకు అందే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అలాగనే మితిమీరిన వేగంతో రావడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని చెప్పని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని మనం పరిశీలిస్తే సాయి ధరమ్ తేజ్కు చాలా ఆయనకు ఇప్పటికే హెల్మెట్ కూడా ఉంది కాబట్టి తలకు ఒక బలమైన గాయాలు తగలకుండా ఆ హెల్మెట్ కాపాడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద స్కిడ్ అయి పడడం వల్ల ఈ ఛాతీ బాగా గీరకపోవడం తర్వాత ఆయన ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోయి అన్కాన్షియస్కి వెళ్ళి ఉండే అవకాశం ఉందని చెప్పని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం అపోలో ఆసుపత్రి తరలించినప్పుడు కూడా అక్కడ సిటీ స్కాన్ లాంటి మరికొన్ని స్కాన్లు చేసిన తర్వాత ఆయన హెల్త్ కండిషన్ చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ స్పోర్ట్స్ బైకులు కావచ్చు, తర్వాత ఫారిన్ బైకులు కావచ్చు, అక్కడ రోడ్లకు అనుగుణంగా తయారు చేసిన బైకులు ఇవన్నీ అన్ని స్పోర్ట్స్ బైకులు అన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ బైకులు అనేవి ఈ మామూలు రోడ్ల మీద ప్రజెంట్ మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం గమనించవచ్చు. ఒకసారి వర్షం కురిసిందంటే చాలు రోడ్డు అన్ని కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. అలాగే రోడ్డు మీదనే మనకు ఇసుకంతా కూడా ఉంటుంది కాబట్టి మామూలు జనరల్ వాహనాలే అంటే మామూలు వాహనాలే స్కిడ్ అయ్యే పరిస్థితుంది. అలాంటిది స్పోర్ట్స్ వెహికల్ మితిమిన అంటే స్పీడ్గా పెట్టే వెహికల్ కాబట్టి ఒక్కసారిగా బ్రేక్ వేసిన నేపథ్యంలో అది స్కిడ్ అయిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పని కూడా ఇప్పటికే మాదాపూర్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి దాని మీద ఒక కంపెనీ కూడా రావడం జరుగుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఆయన హెల్మెట్ ధరించడం అనేది ఆయన చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడదని చెప్పుకోవచ్చు. హెల్మెట్ ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఈయన ఎక్కడైతే ప్రమాదం చోటు చేసిన దానికి సంబంధించి ఒక 2 కిలోమీటర్ల అవతల నుంచి కూడా వరుసగా ఒక్కొక్క సిసి కెమెరా పరిశీలించుకుంటూ వస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రం అంతా కూడా ఆయన చాలా వేగంగా వస్తున్న వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈయన చూడటానికి ఇప్పటికే హాస్పిటల్ దగ్గరకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అలాగనే సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు అలాగనే వైష్ణవ్ తేజ్ కూడా ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర రావడం జరుగుతుంది. అలాగనే హీరో నవదీప్ అలాగనే దీనికి సంబంధించి వరుణ్ తేజ్, నిహారిక వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బంధువులందరూ కూడా ఇప్పుడిప్పుడే హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఓవరాల్గా మనం ఈ ప్రమాదానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్కు ఎలాంటి మొట్టమొదటిగా ఆయన అన్కాన్షియస్లో ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు గుప్పమన్నాయో వెంటనే కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారు. హాస్పిటల్కు చాలా మంది కూడా అభిమానులు ఎవరైతే ఉన్నారో మెగా
ఫ్యామిలీకి అభిమానులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా మంది ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి డాక్టర్లు, తర్వాత దీన్ని ప్రాథమికంగా పరీక్షలు జరిపిన డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాణహాని లేదు, ప్రస్తుతం పరిస్థితి స్థిమితంగానే ఉందని చెప్పి మెరుగైన వైద్యం కోసం మాత్రమే ప్రస్తుతం అపోలో హాస్పిటల్ తరలించామని చెప్పిన కూడా ప్రస్తుతం డాక్టర్ చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. నరేష్, ఇన్నారెడ్డి, అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన తర్వాత ఎవరు సమాచారం అందించారో, అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా, ఆ సమయంలో ఎలాంటి గాయాలయ్యాయి సాయి ధరమ్ తేజ్? అయితే సంఘటన జరిగిన క్రమంలో అక్కడ జనరల్గా ఈ కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఒక పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఏదో ప్రమాదం జరిగిందని చెప్పేసి అని అటుగా వెళ్తున్న కొంతమంది వాహనదారులు, తర్వాత వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడ స్పందించి ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చారు. తర్వాత అక్కడ బండి స్కిట్ అవ్వటం, ఆయన అపస్మార స్థితిలో పడటం ఒకేసారి జరగడం తోటి అక్కడ వెళ్తున్న వాహనదారులు ఇమీడియట్ గా పోలీసు సమాచారం ఇచ్చినట్టు కాకుండా అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి అంబులెన్స్ ద్వారా ఆయన ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించడం జరుగుతూ ఉంది. అయితే ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించడం, తర్వాత ఆయన హెల్మెట్ ధరించడం లాంటి సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకోవడం వల్లనే ఇమీడియట్ గా ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేకుండా చాలా సేఫ్ జోన్ లో ఉన్నాడని చెప్పి ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఇంకా మెరుగైన వైద్యం సంబంధించి ఇంకా సిటీ స్కాన్లు కావచ్చు, మరికొన్ని ఎక్స్రేలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. అయితే చెస్ట్ భాగంలో మనం గమనించవచ్చు, మనం ఐవేస్ స్క్రీన్ మీద చెస్ట్ భాగంలో బాగా గిరిగిపోయినట్టుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే లోపల ఏమన్నా ఎముకలకు ఏమన్నా దెబ్బలు ఏమైనా తగిలయ్యా, తర్వాత ఎముకలు ఏమన్నా విరిగిపోయాయంటే దాని మీద కూడా ఇప్పటికే ఒక ఎక్స్రే కూడా తీయడం జరుగుతూ ఉంది. అలాగే సిటీ స్కాన్ అని తలకి హెల్మెట్ ఉంది కాబట్టి ఎలాంటి గాయాలు అయితే పైకి కనిపించలేదు. మరి లోపల ఏమైనా ఇంజరీస్ ఏమైనా ఉన్నాయని దాని మీద సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగనే మన కంటి దగ్గర కూడా ఒక తీవ్రమైన గాయం ఏర్పడినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా మనకు విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రాణహాని లేదు కాబట్టి ఇంకా మిగతా గాయాలకు సంబంధించి ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజల్ట్ కోసం ఇప్పటికే స్కానింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన కాన్షియస్ నుంచి బయటకు వచ్చాడంటే మాత్రం అందరికీ ఊపిరి పీల్చుకోవచ్చు. కాకపోతే ఒక్కసారిగా జరిగిన ప్రమాదం కాబట్టి ఆయన అనుకోకుండా జరిగిన ప్రమాదం జరిగి స్కిడ్ అయి కింద పట్టడం వల్లనే ఆయన అన్కాన్షియస్లోకి పోయాడని చెప్పని డాక్టర్లు చెప్తే మరి కాసేపు అన్కాన్షియస్కి వచ్చిన తర్వాత మనకు పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎలాంటి ప్రాణాలు లేదని చెప్పేసి మెగా అభిమానులకు మెగా కుటుంబం చెప్తున్న పరిస్థితి. అయితే డాక్టర్లు మరి కాసేపు దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన బులెటిన్, అంటే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటివరకు ట్రీట్మెంట్ ఏం కొనసాగింది, ఏ స్కాన్లు చేశారు, తర్వాత ప్రస్తుతం ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుందన్న అన్ని విషయాలు కూడా మరి కాసేపట్లో స్కాన్ రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నిపుణుల వైద్య బృందం దాని మీద ఒక పూర్తి స్థాయి విశ్లేషణ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ను మరి కాసేపట్లో మీడియాకు అందించే అవకాశం కనిపిస్తుంది. నరేష్, ఇన్నారెడ్డి, సాయి ధరమ్ తేజ్ కాకుండా బైక్ పై ఇంకెవరైనా ప్రయాణిస్తున్నారా? అలాగే పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? అతివేగం వల్ల బైక్ స్కిడ్ అయిందా, లేకపోతే ఇతరత్ర రోడ్ కండిషన్ ఏమైనా బాగాలేదా? ఏం చెప్తున్నారు పోలీసులు ప్రాథమికంగా? నరేష్, ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా గమనించుకోవాలి. ఇది స్పోర్ట్స్ బైక్ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే స్పోర్ట్స్ బైక్ అనేది రేసింగ్ రోడ్ల మీద, రేసింగ్ ట్రాక్ లో మాత్రమే తిరగాల్సిన బైక్లు అవి. సో అక్కడ ఎంత వేగం వెళ్ళినా కూడా, ఒకవేళ సడన్ బ్రేక్ వేసినా కూడా అక్కడున్న రేసింగ్ రోడ్లకు అనుగుణంగా ఆ టైర్లన్నీ కూడా డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి అక్కడ స్కిడ్ అయిపోయే అవకాశం లేదు. సో అది ఆ రేస్కు సంబంధించిన బైక్ అరేంజ్మెంట్స్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ మనం గమనించవచ్చు, గతంలో జరిగిన ప్రమాదాలు చూసినా ఇప్పుడు వరుణ్ తేజ్ సంబంధించిన తరుణ్ సంబంధించిన ప్రమాదం మనం గమనించినప్పుడు కూడా ఇక్కడ రోడ్లు ఏమాత్రం కూడా అనుగుణంగా ఉండవు. అలాగే మనం గమనించవచ్చు, హైదరాబాద్ మొత్తం కూడా గత 2-3 రోజులుగా వర్షాలు పడటం, తర్వాత వర్షాలు తగ్గిపోవటం, వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు అన్నీ కూడా అస్వస్థంగా మారిన నేపథ్యంలో మామూలు వాహనాలు, అంటే ఇది స్పోర్ట్స్ బైక్, తర్వాత అలాగనే దీని టైర్ల సంబంధించి దానికి మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఈ రోడ్ల సరిపడా బైక్ అయితే కాదు, ఈ రోడ్ల సరిపడా దీనికోసం నిర్మించిన బైక్ అయితే కాదు. అందుకని అంటే చిన్న ఇసుక వచ్చిన మామూలు వాహనాలు స్కిడ్ అవుతున్న పరిస్థితుల్లో మరి ఇంత స్పీడ్గా వెళ్ళే వాహనం, తర్వాత టైర్ల నిర్మాణం కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒక్కోసారి అంటే ఆ రోడ్లు కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఆ సడన్ బ్రేక్ వేసినప్పుడు కూడా ఆ బైక్ నిలబడిపోతుందని చెప్పేసి కూడా మన మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తున్న పరిస్థితి, స్పోర్ట్స్ బైక్ నడిపే వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. అయితే ఇలా స్కిడ్ అయింది అని చెప్పంటే అక్కడ మనం మాదాపూర్ డీసీపీతో మాట్లాడిన క్రమంలో కూడా ఇది ప్రధానంగా ప్రమాదానికి కారణం. ఎప్పుడైతే ఆయన స్పీడ్గా వస్తున్నాడో వస్తున్న క్రమంలో బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అయ్యి అక్కడ చుట్టుపక్కల అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ప్రమాద ఘటనా స్థలిలో స్కిడ్ అయిన ప్రమాద స్థలిలో ఇసుక ఉంది, ఇసుక ఉన్న నేపథ్యంలో ఉన్నది, స్కిడ్ అయింది బండి, ఒకసారిగా పడిపోయిందని దగ్గరగా పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే మామూలు వాహనాలే స్కిడ్ అయిపోతున్న పరిస్థితుల్లో మరి ఇలాంటి భారీ వాహనం, అలానే
స్పోర్ట్స్ వెహికల్ ఆయన సడన్ గా బ్రేక్ వేయడం వల్ల ఆ రోడ్లకు అనుగుణంగా ఈ బండి యొక్క ప్రిపరేషన్ లేదు, టైర్లు కూడా దానికి ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈ దీనివల్లనే ప్రమాదం చోటు చేసుకుని చెప్పినట్టు స్పష్టంగా పోలీసులు నిర్ధారణకు వచ్చి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరా విజువల్స్ అంటే దాదాపుగా ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎలా వచ్చారు అని చెప్పి దాని మీద కూడా చూస్తున్న క్రమంలో ప్రాథమికంగా ఆయన చాలా వేగంగా వస్తున్నట్టు తెలుస్తా ఉంది. వేగంగా వచ్చిన క్రమంలో ఆ టైర్లు స్కిడ్ అయిందన్న విషయం మీద మాత్రం చాలా స్పష్టంగా సంఘటన స్థలంలో జరిగిన ఆధారాలు బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ అవడం వల్ల మన రోడ్డు దానికి అనుగుణంగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పిన కూడా మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. నరేష్, ఇన్నారెడ్డి, ప్రస్తుతం పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా మనం చూసినట్లయితే అంటే గాయాలైతే బయటికి కొంత గాయాలు కనపడుతున్నాయి మీరు అన్నట్టుగా. అంటే ఇంటర్నల్గా ఏమన్నా ఇంకా ఎలాంటి గాయాలు అయ్యే అవకాశం ఉందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ఇక్కడ మనం రెండు విషయాలు మనం గమనించుకోవాలి నరేష్. ప్రధానంగా అన్కాన్షియస్లోకి ఎందుకు వెళ్ళాడు, అతనికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక్కసారిగా వార్తలు గుప్పమన్న నేపథ్యంలో దీనికి సంబంధించి డాక్టర్లు ప్రాథమికంగా ఆయన హార్ట్ బీట్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, దానికి సంబంధించిన ఏమైతే అంటే తగిలిన గాయాల తీవ్రత ఎలా ఉందని దాని మీద ఇమీడియట్ గా కొన్ని పరీక్షలు జరిపిన నేపథ్యంలో ఆ పరీక్షల్లో ఆయనకు ప్రాణహాని లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తారు. అయితే మరి అన్కాన్షియస్కి ఎందుకు వెళ్ళాడని చెప్పని చాలా మంది అనేకమైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా షాక్కు గురై ఆయన అన్కాన్షియస్లోకి పోయాడు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇంజక్షన్లు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరి హాస్పిటల్ ఆయన కాన్స్టిట్యూషన్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ అంటే ప్రమాదం జరిగిన తర్వాత స్కిడ్ అవుతాం ఒక వెహికల్ ఎప్పుడైనా సరే ఒక ఇసుక జారిపడ్డప్పుడు ఒక్కసారిగా టర్న్ అయిపోయి ఒక్కసారిగా బండి మీద నుంచి జంప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం ప్రమాదాలు కనుక గతంలో జరిగిన ప్రమాదాలు కనుక పోల్ చూసుకుంటే సో అదే రకంగా ఆయన కూడా బండి మీద నుంచి ఇసుకలకు జారిపడటం వల్ల ఈ చెస్ట్ భాగం అంతా కూడా బాగా గీరకపోయిందని చెప్పని కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక జారిపడిన క్రమంలో అంటే ముందుకు పడి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొహానికి ఎలాంటి గాయాలైతే తగలేదు కాబట్టి ఆయనకి హెల్మెట్ ఉంది కాబట్టి ఆయన సేఫ్ జోన్ లో ఎట్లాంటి తలకు తీవ్రమైన గాయాలైతే తగలేదు. కాకపోతే కంటి దగ్గర మాత్రం కొన్ని గాయాలు కనిపిస్తుంది, చెస్ట్ మీద కూడా గాయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది స్కిడ్ అయి జారిపడ్డ క్రమంలో రోడ్డు మీద పడిన నేపథ్యంలో జరిగిన గాయాలుగా తెలుస్తా ఉంది. మరి పైకి ఇంజురీస్ అరగ కనిపిస్తూ కూడా మరి లోపల ఇంజురీస్ ఏ రకంగా ఉన్నాయని దానికి సంబంధించిన ఎక్స్రేలు తీసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా తలకు సంబంధించి ఇంకేమైనా ఇంటర్నల్ గా గాయాలు ఏమైనా అయ్యాయా అంటే జనరల్ గా ఏదన్నా ఒక మనిషి అన్కాన్షియస్ పోయాడంటే మాత్రం తలకు గాయాలైనప్పుడు కానీ తలలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అన్కాన్షియస్ పోయే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు సైదర్మ జరిగిన ప్రమాదం ఏమైతే ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి ఆయనకు తలకు హెల్మెట్ ఉంది కాబట్టి దాని సేఫ్ జోన్ లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా స్కిడ్ అయి పడిన నేపథ్యంలో ఆయన తట్టుకోలేక అంటే ఆ ప్రమాదాన్ని ఒకసారి ఊహించలేక అవాక్ అయిపోయిన నేపథ్యంలో మన జనరల్ గా మన తెలుగులో అవాక్ అయిన తర్వాత అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి ఆయన ఒకసారిగా అన్కాన్షియస్ పోయాడని చెప్తున్న పరిస్థితి గమనించవచ్చు. హలో ఇనారెడ్డి చెప్పండి. అయితే ఇప్పుడు మెగాస్టార్ ట్వీట్ ద్వారా ఒక భరోసా అయితే వచ్చింది ఫ్యాన్స్కి. సాయి ధరమ్ తేజ్కి అంటే ప్రికాషనిక్ కేర్లో ఉన్నారు, నథింగ్ టు వర్రీ అని కూడా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీన్ని బట్టి కేవలం ఆయన అన్నట్టుగా ప్రికాషనరీ కేర్లో భాగంగానే అపోలోకి తరలించుతున్నారు అనుకోవచ్చా? ఇన్నారెడ్డి, మెగాస్టార్ ట్వీట్ ద్వారా మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ తేజ్కి ఎలాంటి ప్రాణహాని లేదు అనే ఫ్యాన్స్కి ఆయన భరోసా ఇచ్చారు. కేవలం ప్రికాషనరీ కేర్లో భాగంగానే ఇప్పుడు ఆయన ఉన్నారు అని కూడా చెప్తున్నారు. అయితే అపోలోకి తరలించడాన్ని బట్టి చూస్తే అక్కడ మెరుగైన ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి తరలిస్తున్నారని అనుకోవచ్చా? అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఇంజురీ జరిగిన వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేయించడం, హాస్పిటల్ వర్గాలు కూడా ఇమీడియట్గా స్పందించి ఆయనకంటే ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, అలాగనే మనకు పై కనిపిస్తున్న గాయాలు, ఈ మూడింటి మీద డాక్టర్లు కంక్లూజన్కి వచ్చేసి ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత గాయాలు ఏ రకంగా గాయాలు తగిలాయని చెప్పి దాని మీద కూడా ఒక విశ్లేషణ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతారు. దానికి సంబంధించి ప్రధానంగా
ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళాడని దాని మీదనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి నేపథ్యం కావచ్చు. తర్వాత దీనికి సంబంధించి మనం గత కొద్దిసేపు చెప్పుకున్నట్టుగా చెస్ట్ భాగంలో గీరకపోయింది, తర్వాత చెస్ట్ భాగంలో గాయాలయ్యాయని చెప్పేసి అని ఏమైతే చెప్తున్నారో దానికి సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్, అంటే ఒకవేళ ఇంటర్నల్గా లోపల ఏమైనా ఎముకలు విరిగి కానీ తర్వాత ఎముకలకు సంబంధించిన డ్యామేజ్ కనుక జరిగితే ఎక్స్రేల ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మనం చూడొచ్చు దానికి సంబంధించి కంటి భాగంలో కూడా కొంత రెడ్గా కనిపించి కొంత గాయాలు ఏర్పడిన నేపథ్యంలో అలాగనే అతను అంటే జనరల్గా ఎవరైనా మనం గతం కొద్దిసేపు చెప్పుకున్నట్టుగా ఎవరైనా అన్కాన్షియస్కి వెళ్తే ఖచ్చితంగా సిటీ స్కాన్ ద్వారా దాన్ని నిర్ధారించుకునేందుకు లోపల ఇంటర్నల్గా ఇంజురీస్ ఏమైనా లోపల ఇంటర్నల్గా బ్లడ్ ఏదైనా ఉందా దాని మీద ప్రధానంగా గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అది ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు మెరుగైన వైద్యము తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఎక్స్రే రిపోర్ట్లు కావచ్చు, తర్వాత ఈ స్కానింగ్ రిపోర్ట్లు కావచ్చు తీయడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి అపోలో హాస్పిటల్ తరలించడం జరుగుతుందని చెప్పని కూడా మెగా ఫ్యామిలీ చాలా స్పష్టంగా చెప్తే ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి నిహారిక, అలాగనే నవదీప్ కిషోర్, అలాగనే పవన్ కళ్యాణ్ ఇంకా అందరు బంధువులు ఇప్పటికే అపోలో హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన కూడా ఇప్పటికే ట్వీట్ ద్వారా చిరంజీవి చెప్పినట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు మనకు వినిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం మనం హాస్పిటల్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం కావచ్చు, ప్రస్తుతం ఆయన్ని మెరుగైన చికిత్స కోసమే మాత్రమే ఆయన అపోలో హాస్పిటల్ తరలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఆ గాయాల తీవ్రత ఎంత, ఎక్స్రే రిపోర్ట్లో ఏమని వచ్చింది, చెస్ట్లో తీసిన ఎక్స్రే రిపోర్ట్ సంబంధించిన రిపోర్ట్ ఏమొచ్చింది, అలాగనే తలకు తీసిన స్కానింగ్ రిపోర్ట్లు ఏమొచ్చింది, ఈ కంటి దగ్గర జరిగిన గాయాలకు సంబంధింంచి ప్రమాద తీవ్రత ఎలా ఉంది అన్న అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఒక పూర్తి బులెటిన్ కూడా మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కొద్దిసేపు క్రితం అపోలోకి మళ్ళీ తరలించారు కాబట్టి అపోలో హాస్పిటల్లో ప్రస్తుతం ఇంకా అంటే అనుభవజ్ఞ డాక్టర్ల టీం అందరూ కలిసి కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ల మీద ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నా. దానికి సంబంధించి గాయాలు ఏమైతే ఉన్నాయో ఆ గాయాలకు సంబంధించిన ఇంజురీ డెప్త్కు సంబంధించి ఏ మేరకు గాయాలైన దాని మీదనే పూర్తి స్థాయి విశ్లేషణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రావాలంటే దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ కావచ్చు, ఎక్స్రే రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాతనే దాని మీద పూర్తిగా ఒక కంక్లూజన్కి వచ్చి దానికి సంబంధించిన రిపోర్ట్ బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నరేష్, ఇన్నారెడ్డి మీరు చెప్తున్నట్టుగా ఈ పరీక్షలన్నీ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. సో ఇవన్నీ అయ్యాకే అటు ఆసుపత్రి వర్గాల నుంచి కావచ్చు లేదా మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్కి సంబంధించి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా నరేష్, మనం గమనించవచ్చు ఇక్కడ ప్రధానంగా ఆయనకు ప్రధానంగా ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే మనకు కనిపించే గాయాలు మనం అంటే ఈ మన చెస్ట్ దగ్గర ఇక్కడ ఇంజురీస్ కావచ్చు, తర్వాత కంటి దగ్గర కావచ్చు, తర్వాత కొంత ఇక్కడ భుజాల మీద తగిలిన ఇంజురీస్ కావచ్చు, ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత ఈ గాయాల తాలూకు డెప్త్ అనాలిసిస్ జరగాలి, లోపల ఇంటర్నల్గా ఏమన్నా బ్లడ్ లీడింగ్ ఏమైనా అవుతుందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా స్కానింగ్లు అనేవి అవసరం అవుతాయి. దానికి సంబంధించిన ఎక్స్రే స్కాన్ కావచ్చు, సిటీ స్కాన్, తలకు సంబంధించిన స్కానింగ్ కావచ్చు, తర్వాత కంటి జరిగిన గాయాలకు సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు పైకి కనిపించే గాయాలకు సంబంధించి ఎలాంటి ప్రమాదం అయితే అవసరం లేదు, ఎలాంటి ప్రాణహాని అయితే లేదని చెప్పేసి అని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి హార్ట్ పల్స్ రేటు, తర్వాత దానికి సంబంధించి బ్లడ్ ఫ్లోటింగ్ సంబంధించి ఎక్కడైనా బ్లడ్ అంటే ఇక్కడ బ్లడ్ గాయాల పాలై ఏదైనా బ్లడ్ వెళ్ళిపోతున్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చూశారు. కాబట్టి ఎలా అంటే హాస్పిటల్ వర్గాలు చాలా స్పష్టంగా ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పిన విషయాన్ని చెప్తున్న పరిస్థితి. దాన్ని ధృవీకరిస్తూ కూడా మెగా ఫ్యామిలీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అభిమానులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది అన్కాన్షియస్ ఉన్న విషయం మాత్రం అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి ఒక్కసారికైనా అన్కాన్షియస్లోకి వెళ్ళాడు. మరి కాసేపట్లో ట్రీట్మెంట్ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి కాసేపట్లో కాన్షియస్లోకి వస్తాడు. దానికి సంబంధించి ఇంజురీ రిపోర్ట్లు మరొక 6 గంటల్లో పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన విశ్లేషించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ మేరకు ఇంజురీస్ జరిగాయి, ఆ ఇంజురీస్ తాలూకు ఇంటర్నల్ బ్లడ్ బ్లీడింగ్ అని అవుతుందన్న అన్ని విషయాలను పరిగణలో తీసుకుని దానికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్ను మరి కాసేపట్లో దాదాపుగా ఒక 6 గంటల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ను మీడియాకు అందించే అవకాశం కనిపిస్తూ ఉంది. నరేష్, ఇన్నారెడ్డి, అయితే పోలీస్ శాఖ నుంచి బైక్ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు దర్యాప్తులో ఉన్నాయా? ఇంకా వాళ్ళు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు? నరేష్, ప్రధానంగా మనం గమనిస్తే కొద్దిసేపు చెప్తున్నట్టుగా ఈ ఏమైతే సాయి ధరమ్ తేజ్ వాడిన వాహనం ఏమైతే ఉందో మన రోడ్లకు అంటే మన హైదరాబాద్ రోడ్లకు అనుగుణంగా తయారు చేసిన వాహనం అయితే కాదు. ఇది స్పోర్ట్స్ వాహనము. అంటే స్పోర్ట్స్ వాహనం అనేది
ట్రాక్స్లో అంటే పందాల కోసం ట్రాక్స్లో ఏర్పాటు చేసిన రోడ్లకు అనుగుణంగా ఆ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. తర్వాత ఆ ట్రాక్స్ మీద మనం సడన్ బ్రేక్ వేసినప్పుడు కూడా అది స్కిడ్ అయ్యే అవకాశం లేదు, అలానే నిలబడిపోతుంది అని చాలా మనం అడ్వర్టైజ్మెంట్ చూసాము. తర్వాత ఆ బైక్ తాలూకు విషయాల మీద నిపుణులు కూడా చెప్తారు. కాకపోతే స్పోర్ట్స్ ట్రాక్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది, రోడ్లు చాలా నీట్గా ఉంటాయి. కానీ ఆ స్పోర్ట్స్ ట్రాక్తో పోల్చుకుంటే మన హైదరాబాద్ రోడ్లు అనేవి మామూలు టూ వీలర్ మీద వెళ్ళే వాహనం కూడా ఇసుకకు స్కిడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సైకిల్ మీద పోయే వ్యక్తి కూడా జారిపడే అవకాశం కనిపిస్తుంది. అలాంటిది ఒక స్పోర్ట్స్ వెహికల్ అంటే మితిమీరిన వేగంతో వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అయి పడిపోవడం అనేది సర్వసారం జరుగుతుంది. కాకపోతే ఈ సాయి ధర్మ తేజ వాడిన వాహనం అనేది స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి అది స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ సడన్ బ్రేక్ పడినప్పుడు కూడా ఒక్కసారిగా ఆ టైర్లు అనేవి అక్కడ నిలబడటానికి, అంటే ఒకసారి సడన్ బ్రేక్ వేసిన క్రమంలో అది నిలబడే అవకాశం అయితే లేదు, రోడ్లు అనేవి అనుకూలించే పరిస్థితి లేదు. కాబట్టి తర్వాత మనం మాదాపూర్ డీసీతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ బైక్ ఎప్పుడైతే బ్రేక్ వేసాడో బ్రేక్ వేసిన వెంటనే ఆ ఉసుక ఉండడం, దాంతో ఆయన కంట్రోల్ తప్పి స్కిడ్ పడిపోవడం, తర్వాత ఆయన కూడా ఇమీడియట్ గా ఆయన ఎగిరిపడి రోడ్డు మీద పట్టడంతో ఈ చెస్ట్ మీద గాయాలని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ స్పోర్ట్స్ వెహికల్, స్పోర్ట్స్ కార్లు కావచ్చు, తర్వాత ఈ బైకులు కావచ్చు, మన హైదరాబాద్ రోడ్లకు ఏమాత్రం అనుకూలం కావు. అలాగనే మితిమిన్న వేగంతో వెళ్తే డెఫినెట్ గా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సాయి ధర్మ తేజ సంబంధించిన ఈ స్పోర్ట్స్ వెహికల్ ప్రమాదాన్ని విశ్లేషించిన క్రమంలో కూడా పోలీసులు చెప్తున్న ఒకటే, ఇక్కడ మన రోడ్లకు అనుగుణంగా లేవు కాబట్టి ఆయన మితిమిన్న దాదాపు 60 నుంచి 70 పైన ఆయన వస్తున్నాడు. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల అక్కడ చుట్టూ ఇసుక ఉన్న నేపథ్యంలో ఆ ఇసుకకు ఈ టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దానికి అనుగుణంగా లేదు కాబట్టి ఒకసారిగా స్కిడ్ అయ్యి పడిపోయాడని చెప్పేసి అన్న విషయాన్ని వాళ్ళు దర్యాప్తులో, ప్రాథమికమైన దర్యాప్తులో వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మరి కాసేపట్లో అన్ని, అంటే ఆయన బయలుదేరిన 2 కిలోమీటర్ల అవతల నుంచి కూడా ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, తర్వాత అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాడు, ఆ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ప్రమాద సంఘటన స్థలికి వచ్చిన తర్వాత స్కిడ్ వాసిన పరిస్థితి ఎందుకు వచ్చింది. మనం జనరల్గా ఒక విషయం గమనించుకోవాలి నరేష్, ఎప్పుడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మామూలుగా బ్రేక్ వేస్తున్నప్పుడు స్కిడ్ అవ్వదు, కానీ ఎదురు ఎవరైనా వాహనం రావటమో లేకపోతే ఇంకేదన్నా గుంతలు తప్పించే క్రమంలో కూడా మనం ఒకసారి బ్రేక్ వేస్తుంటాం. తర్వాత దాన్ని ఆ గుంతను, చిన్న గుంతని కూడా దాన్ని తప్పించుకొని పోయే ప్రయత్నంలో కూడా మనం హ్యాండిల్ని మూవ్ చేస్తూ ఉంటాం. ఈ హ్యాండిల్ మూవ్ చేస్తున్న క్రమంలో అక్కడ ఉసుకుంది కాబట్టి అక్కడ ఏమన్నా ప్రమాద స్థలం సంబంధించి ఆయన పోతున్న క్రమంలో ఒకసారి బ్రేక్ వేసిన నేపథ్యంలో జరిగిన ప్రమాదం దాని మీద కూడా ఇంకా పూర్తి విషయాలు కొనసాగుతుంది. సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ప్రమాదం సంభవించి ఆయన హెల్మెట్ పెట్టుకోవడం అనేది కూడా నిజంగా సాయి ధర్మ తేజకు చాలా వరకు కూడా ఆయన ప్రాణహాని కాపాడిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి హెల్మెట్ అనేది హెడ్ ఇంజరీ, అంటే తీవ్ర స్థాయిలో హెడ్ ఇంజరీ కాకుండా ఉండడానికి కూడా అది ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని ఇప్పుడు మాదాపూర్ డీసీపీ చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హెడ్ ఇంజరీ జరిగిందా, తర్వాత ఒక్కోసారి మనం గమనించవచ్చు హెల్మెట్ ఉన్నప్పటికి కూడా ఆ పడ్డ ఫోర్స్ని బట్టి కూడా ఇంటర్నల్ గా గాయాలే అవకాశం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి దానికి సంబంధించి సిటీ స్కాన్ కనుక తీస్తే ఆ సిటీ స్కాన్ లో లోపల ఇంటర్నల్ గా ఏమైనా గాయాలయ్యాయని దాని మీద ఒక పూర్తి రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.